Hello traders, good morning. Welcome to our simple Telugu forex trading channel. So let's do our today's analysis. So guys, మనం బీటీసీలో ప్రీవియస్లీ we did analysis few days back. ఇక్కడ చూడండి నేను మీకు ఏం చెప్పాను. ఓకే, లెట్ మీ గో టు 15 minutes and show clearly. మనం ఈ ట్రేడ్ చెప్పాను మీకు అనలైజ్ చేసే వీడియోలో, లాస్ట్ వీడియోలో మీకు ఏం చెప్పాను. ఇక్కడ నుంచి బీటీసీ ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేస్తుందో, ఈ జోన్ని బ్రేక్ చేశాక, నేను ఏమనుకున్నాను యాక్చువల్గా బ్రేక్ చేశాక మనకి ఇలా కొద్దిగా మార్కెట్ ఇలా మూవ్ అయ్యి అండ్ దెన్ వీ ఎక్స్పెక్టెడ్ ఏ డౌన్ఫాల్. కరెక్ట్, ఇది క్యాప్చర్ చేద్దాం అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే మార్కెట్ ఏమైంది ఆఫ్టర్ దిస్, యాక్చువల్లీ సడన్ బ్రేక్అవుట్ ఇచ్చింది, చాలా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ సడన్గా. జస్ట్ సెకండ్, మీరు ఇలా చూసుకుంటే ఇది చూడండి, ఈ సింగిల్ క్యాండిల్ నేను ఆ రోజు వీడియో చేస్తున్నప్పుడే మనం ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేసాం. ఈ క్యాండిల్ స్ట్రాంగ్గా, ఈ క్యాండిల్ అనేది అప్రోచ్ అయింది మనని. మీరు ఆ రోజు ఆ వీడియోలో చూడండి, ఈ క్యాండిల్ ఫార్మేషన్ చూసాం. సో ఇక్కడే మనం యాక్చువల్గా ఇక్కడెక్కడ ఎంట్రీ తీసుకోలేదు, ఎందుకంటే మన టార్గెట్ 1:3 ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ చేస్తుంది, బట్ మన ఎంట్రీ పడలేదు. సో ఒకవేళ వెయిట్ చేసి క్యాండిల్ క్లోజింగ్ అయ్యేకి ఇక్కడెక్కడైనా ఎవరైనా సెల్ ప్లాన్ చేసినా సరే మనం వీ కుడ్ హ్యావ్ మేడ్ అవర్ 1:3. ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఈ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత నేను ఓపెన్ చేశాను, టార్గెట్ 1:3 కదా. మన ఇప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, మేబీ ఈ క్యాండిల్ హై. ఇక్కడ ఇలా చూసుకుంటే వీ అచీవ్డ్ 1:4. ఎక్కడ నేను ఈ క్యాండిల్ క్లోజింగ్ అయ్యాక చెప్తున్నాను, ఎందుకంటే ఇది బిగ్ క్యాండిల్ ఒకేసారి వస్తుంది. మన ప్రిడిక్షన్ అయితే కిందకే. సో 1:4 డన్, మనది 1:3 మినిమం. పోనీ ఎవరైనా ఇక్కడే ప్లాన్ చేసి ఉంటే సెల్, ఇఫ్ యూ సీ 1:3 డన్. ఓకే, నేను ఈ టార్గెట్ చెప్పాను. ఓకే, మినిమం 1:3 డన్, ఎగ్జిట్ అయిపోవాలి. 1:3 అంటే ఆల్మోస్ట్ లైక్ ఇక్కడికి అచీవ్ అయిపోయిన టార్గెట్. సో డన్. ఎంత క్విక్ అచీవ్ అంటే ఎందుకు అంటే ఈ క్యాండిల్ అనేది సడన్గా సెల్లర్స్ క్యాండిల్ వచ్చేయడం వల్ల. ఓకే, జనరల్గా అయితే మార్కెట్ మూవ్ అవ్వాలి, బట్ ఐ డోంట్ నో, దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ న్యూస్ సెల్లర్స్ ఒకేసారి డంప్ చేసినట్టు ఉన్నారు వేల్స్ అందరూ. సో దట్ సెల్లింగ్ అంతా ఒక బిగ్ క్యాండిల్ ఒకేసారి స్ట్రాంగ్గా అయిపోయింది. బట్ ఈవెన్చువల్లీ మన టార్గెట్ నేను ప్రిడిక్ట్ చేసినట్టు కిందకి, అండ్ వీ అచీవ్డ్ 1:3. సో బీటీసీ అవర్ అనాలిసిస్ వర్క్డ్. సో లెట్స్ కమ్ టు గోల్డ్. గోల్డ్లో మీకు ఆ రోజు ఏం చెప్పాను గైస్, మార్కెట్ అనేది ఒక ట్రెండ్ ఫాలో అవుతుంది. నేనేం చెప్పాను, యాక్చువల్గా మనం ప్రిడిక్ట్ చేసింది ఏంటంటే ఇక్కడ నుంచి ఎప్పుడైతే మార్కెట్ ఇలా వచ్చిందో, నేను ఇక్కడ నుంచి వచ్చాక ఈ ఫాల్ మనం క్యాప్చర్ చేస్తాం, ఈ డౌన్ ఫాల్ మనం ఆల్రెడీ క్యాప్చర్ చేసాం. కానీ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేం ఎక్స్పెక్ట్ చేశాను, ఇక్కడ నుంచి మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చి ఇలా రీటెస్ట్ ఇచ్చి ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం సెల్ సైడ్. అందుకే నేను ఇక్కడ సెల్ తీసుకోమన్నాను. బట్ బేసికల్లీ మనం ఎక్స్పెక్ట్ చేసింది అవ్వలేదు. మార్కెట్ అనేది ఒకవేళ కిందకు వచ్చి ఇలా వస్తే రీటెస్ట్ చేసాక తీసుకుందాం అని చెప్పాను. బట్ యాక్చువల్గా మార్కెట్ బ్రేక్ అయ్యలేదు. మార్కెట్ అనేది ఈ సపోర్ట్ని తీసుకొని పైకి మూవ్ అయింది. సో టెక్నికల్లీ నేను బ్రేక్ ఇస్తుంది అని చెప్పాను, ఇవ్వలేదు. ఒకవేళ ఎవరైనా ఇన్ కేస్ ఓకే హూ టుక్ దిస్ లెవెల్ సీరియస్లీ ఈ జోన్ నుంచి, ఇఫ్ యూ హ్యావ్, ఎందుకంటే మనం బ్రేక్అవుట్ ఇస్తే కదా, లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే ఈ జోన్ని బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ ఇలా ఇస్తే మనం సెల్లింగ్ సైడ్ చూసేవాళ్ళం. బట్ అసలు బ్రేక్ అయ్యలేదు. సో అప్పుడు ఏం చేయొచ్చు, వీ కుడ్ హ్యావ్ ఎనీవన్, ఇఫ్ ఆ రోజు వీడియో చూసుంటే ఈ సపోర్ట్ నుంచి ఇఫ్ ఎనీవన్ ప్లాన్డ్ బై, కరెంట్లీ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే, స్టాప్ లాస్ ఎక్కడ పడుతుంది, దీనిలో దగ్గర. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తే మార్కెట్ హియర్, ఇక్కడ పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. ఓకే, ఇప్పుడు చూడండి గైస్, ఇఫ్ ఎనీవన్ హ్యావ్ టేకన్ ద ట్రేడ్ హియర్ 1:5 డన్. మన టార్గెట్ 1:3, 5 వరకు వద్దు కానీ 1:3 అచీవ్డ్. కరెక్ట్, ఇక్కడ నేను సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది. కాబట్టి నేను యాక్చువల్గా ఏం ఎక్స్పెక్ట్ చేశాను, ఇక్కడ బ్రేక్ ఇస్తుంది, ఇలా రీటెస్ట్ చేసాక సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను ఈ లెవెల్ దాకా. బట్ మార్కెట్ అనేది బ్రేక్ ఇవ్వలేదు, రీటెస్ట్ చేయాలి. మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పైకి మూవ్ అయిపోయింది. సో మన అనాలిసిస్ ప్రకారం మార్కెట్ మూవ్ అవ్వలేదు కాబట్టి మన ట్రేడ్ ఇక్కడ అవ్వలేదు. అండ్ ఒకవేళ ఎవరైనా నా సపోర్ట్ని కన్సిడర్ చేసి ఒక ట్రేడ్ ప్లేస్ చేసి ఉంటే, లాంగ్స్ తీసుకుని ఉంటే, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ ప్రాఫిటబుల్ ట్రేడ్. లెట్స్ కమ్ టు ఎథీరియం. ఎథీరియం క్లియర్గా మీకు అప్పుడే చెప్పాను, ఈ జోన్కి వస్తే వీ కెన్ లుక్ ఫర్ బైస్ అని.
ఇది ఎప్పటి నుంచి గైస్ ఎథీరియం ఐ థింక్ ఫ్రమ్ 1 వీక్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ లెవెల్. ఒకసారి చూసుకుంటే సేమ్ లెవెల్ నుంచి అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం. ఓకే, స్టాప్ లాస్ ఇక్కడ ఆల్మోస్ట్ లెట్స్ సే, ఎందుకంటే లెవెల్ ఇక్కడ కాబట్టి మనం ఈ లెవెల్ని టచ్ చేశాక స్టాప్ లాస్ టార్గెట్ ఎక్కడ 1:4 కరెంట్లీ గోయింగ్ ఆన్. టార్గెట్ ఎక్కడ ఈ గ్రీన్ లైన్ దగ్గర చూసుకుంటే 1:3 డన్. ఓకే, బేసికలీ మనం టార్గెట్ ఎలా అచీవ్ చేసుకుంటే ఈ గ్రీన్ లైన్ తీసేస్తే అది ప్రీవియస్ సపోర్ట్ అది. సో బేసికలీ ఎలా గైస్ మనం టార్గెట్ చూస్తాం ప్రీవియస్ స్వింగ్. ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్ స్వింగ్ హై దాకా మనకి మన నెక్స్ట్ టార్గెట్ అవుతుంది ఎప్పుడైనా, ఎందుకంటే ఇక్కడ దాకా మార్కెట్ రీచ్ అవుతుంది టు టేక్అవుట్ దీస్ సెలర్స్. సో అలా చూసుకుంటే టార్గెట్ ఇది అవుతుంది గైస్. ఇలా చూసుకుంటే పర్ఫెక్ట్లీ టార్గెట్ అచీవ్డ్ 1:5. అండర్స్టాండింగ్, దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ అండ్ స్ట్రాంగ్ సపోర్ట్. అప్పుడే చెప్పాను, ఎందుకంటే ఈ లెవెల్ మనం మేబీ ఒక 10 days నుంచి ఈ లెవెల్ గురించి వెయిట్ చేస్తున్నాం ఎథీరియంలో. అండ్ మన ఈ లెవెల్ నుంచే వీ గాట్ ఎ వెరీ బుల్లిష్ మూమెంటం. ఓకే, టార్గెట్ ఇప్పుడు రీసెంట్ స్వింగ్ హై ఉంటుంది. సో రీసెంట్ స్వింగ్ హై ఇది. సో ఇది మన టార్గెట్ కింద కన్సిడర్ చేస్తే 1:5 అచీవ్డ్ గైస్. ఓకే, సో ఎథీరియంలో దిస్ వాజ్ ప్రీవియస్లీ లైక్ 10 days బ్యాక్ నుంచి ఈ లెవెల్ గురించి వెయిట్ చేస్తాం. సో ఐ డెంట్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ ద లాస్ట్ వీడియో, బట్ రీసెంట్గా ఐ థింక్ ఎప్పుడు వచ్చింది చూడండి, ఫ్రైడే 21st November అంటే లాస్ట్ వీక్. లాస్ట్ ఫ్రైడే ఇక్కడ నుంచి ఇన్వోక్ అయితే 1 week పట్టింది మార్కెట్ మనకి 1:5 మూమెంట్ ఇవ్వడానికి. 21st ఈరోజు ఫ్రైడే గైస్ 28th. సో 1 weekలో వీ గాట్ 1:5. బట్ దిస్ ఇస్ ఇన్ హయ్యర్ టైం ఫ్రేమ్ గైస్, హయ్యర్ టైం ఫ్రేమ్. మీరు అందుకే ఇంత టైం పడుతుంది. అదే ఒకవేళ మీరు 15 minutes నేను చెప్పినట్టు మీరు వెళ్ళి ఒకసారి చూడండి, ఐ విల్ రిమూవ్ దిస్. ఈ జోన్ టచ్ అయ్యాక 15 minutesలో ప్లాన్ చేస్తే మీ ట్రేడ్ ఎంత ఫాస్ట్గా అయిపోతుందో చూపిస్తాను. నేను ఎప్పుడు 15 minutesలోనే తీసుకోమని చెప్తాను కదా లెవెల్స్ ఇచ్చాక. ఇదిగోండి ఆల్రెడీ ఉంది, ఐ థింక్ ఐ హావ్ కెప్ట్ దాట్. 15 minutesలో తీసుకుంటే మీరు చూడండి, ఎప్పుడైతే 15 minutesలో క్యాండిల్ ఏంటి మనకి లెవెల్కి వచ్చాక తీసుకుంటాం. సో బేసికలీ మార్కెట్ వచ్చింది 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 వచ్చింది. సో ఫస్ట్ ఈ హిట్ ఇచ్చాకే యాక్చువల్లీ వీ కెన్ ఎంటర్ ఆ ట్రేడ్. ఓకే, ఇప్పుడు ఈ క్యాండిల్ టచ్ చేశాకే మనం ఇంత స్ట్రాంగ్ రిజెక్షన్ చూసాం రైట్. ఏది ఈ విక్ అనేది ఎవరిది, బయింగ్ ప్రెషర్. సో మనం ఇక్కడే ట్రేడ్ ఎంటర్ అయిపోవచ్చు. సో ఇన్ దట్ కేస్ ఒకవేళ ఎంటర్ అయితే ఇలా చూడండి, ఇలా ఎంటర్ అయితే టార్గెట్ ఏంటి స్వింగ్ హై. ఇక్కడ స్వింగ్ హై ఏంటి ఇది. సో ఇక్కడ ఓకే ఇలా చూసుకోండి. ఇక్కడ స్టాప్ జనరల్గా ఎంత స్టాప్ లాస్ పెట్టాం టు బి ఫ్రాంక్, ఇలా పెట్టుకుంటాం. ఓకే, 1:3 వచ్చినట్టు పెడతాం రైట్. 1:3 అంటే ఇలా, ఒక నిమిషం. కొద్దిగా ఓకే 1:3 పెట్టుంటే నాకు తెలిసి ఇలా 1:3 పెడతాం. కానీ ఇక్కడ తీసుకుంటే 1:3 ఏమైంది గైస్, ఆల్మోస్ట్ హిట్ అయ్యి చిన్నగా హిట్ అయ్యి మళ్ళీ పాకెట్ మూవ్ అయింది కరెక్ట్. సో ఒకవేళ 1:3 కాకుండా, అంటే నేను అంటుంది ఫస్ట్ ఎవరైనా ఇక్కడే ఫస్ట్ ఇన్వొకేషన్లోనే ట్రేడ్ తీసుకుంటే, ఎప్పుడు నేను అందుకే చెప్తాను ఫస్ట్ టచ్లో అవాయిడ్ చేయాలి, ఫస్ట్ మూమెంటం అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే ట్రాప్ అవుతుంది అనమాట అది మ్యాక్సిమం. సో మనం ఇప్పుడు ఎలా ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడైతే నేను లెవెల్ చెప్పానో ఆ లెవెల్లో సపోజ్ మార్కెట్ ఇలా హిట్ అయింది. ఓకే వెయిట్ ఎ మినిట్, మార్కెట్ అనేది నేను ఈ జోన్ మీకు చెప్పాను కరెక్ట్, ఇది స్ట్రాంగ్ జోన్ అని ఎప్పటి నుంచో. ఇప్పుడు మనం ఎలా ప్లాన్ చేయాలి, 15 minutesకి వచ్చాక సపోజ్ మార్కెట్ ఫస్ట్ టైం హిట్ చేసింది. ఫస్ట్ టైం హిట్ అవగానే ఇప్పుడు ఇమీడియట్గా ట్రేడ్ ప్లాన్ చేయొద్దు, ఎందుకంటే ఇమీడియట్గా వచ్చే వాళ్ళని ఎర్లీ బయర్స్ అంటారు అనమాట. వీళ్ళందరూ ఎర్లీ బయర్స్. ఈ ఎర్లీ బయర్స్ని హంట్ చేయడానికి మళ్ళీ వస్తారు గైస్ మార్కెట్ కంపల్సరీగా. సో సెకండ్ టైం ఇచ్చాక యూ కెన్ టేక్ ఎ ట్రేడ్ ఆఫ్టర్ సెకండ్ టైం. ఫస్ట్ టైం మాత్రం వెయిట్ చేయండి, డోంట్ ఇన్వాల్వ్. ఓకే, ఫస్ట్ టైం ఆర్ ఆల్వేస్ ఎర్లీ బయర్స్ ఆర్ ఎర్లీ సెల్లర్స్ మ్యాక్సిమం ట్రాప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్వేస్ అందుకే చెప్తుంటాను ఎప్పుడు కూడా, నేను మన టెలిగ్రామ్లో కూడా అవాయిడ్ ఫస్ట్ టైం అని. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టచ్, అవాయిడ్ ఇట్. సో ఇక్కడ ప్లాన్ చేయం, మళ్ళీ వెయిట్ చేస్తాం పేషెంట్గా. మార్కెట్ వెళ్ళింది మళ్ళీ వచ్చింది, హ్యాపీగా వచ్చింది. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ ఇన్వాల్వ్ ఇట్ ట్రేడ్. సో అలా చూసుకుంటే నేను చెప్పినట్టు మీరు ఫాలో అయ్యి ఉంటే, సో మీ ట్రేడ్ ఇక్కడ ప్లేస్ చేస్తారు ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత. సో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు, మేబీ హియర్. అలా చూద్దాం ఒకసారి అండి. 1:3 మన టార్గెట్,
స్వింగ్ హై ఇది కాబట్టి ఇక్కడ 1:4 అయిపోతుంది. స్వింగ్ హై ఇక్కడ టార్గెట్. సో మీరు అప్పుడు 1:3కి ఏం చేస్తారు, కొద్దిగా దీన్ని ఇలా కిందకి స్టాప్ లాస్ పెంచుకుంటే ఇది ఇది గైస్ 1:3.6 ఏదో వచ్చింది. ఐ కాంట్ అడ్జస్ట్ వెరీ యాక్యురేట్లీ. ఓకే, పోనీ ఇలా అనుకోండి 1:3. ఇక్కడ మనం బై ప్లాన్ చేసి అండ్ దెన్ టార్గెట్ ఏంటి, టార్గెట్ ఈ స్వింగ్ హై. ఓకే, ఈ స్వింగ్ హై పెట్టుకొని మనం 1:3 చూడండి 1:3. బట్ ఏమైంది ఇక్కడ చూసుకుంటే 1:3 అని పెట్టుకున్నప్పుడు ఇక్కడ బై చూస్తున్నాం, మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ వచ్చింది, స్ట్రాంగ్గా వచ్చింది. ఎందుకంటే మళ్ళీ సెకండ్ టైం కూడా హంట్ చేశారనమాట వీళ్ళు. సెకండ్ టైం వచ్చిన బయర్స్ని మళ్ళీ హంట్ చేసి అప్పుడు మనకి స్ట్రాంగ్గా ఇచ్చారు. సో బేసికలీ నేను అందుకే ఏం చెప్తుంటాను, ఆల్వేస్ వెయిట్ ఫర్ ఏ బయింగ్ కన్ఫర్మేషన్ ఆన్ ద సపోర్ట్ జోన్. బయింగ్ కన్ఫర్మేషన్ కావాలి మనకి, అంటే బుల్లిష్ ప్యాటర్న్స్ ఏమైనా కావాలి. సో ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్స్ ఎక్కడ వచ్చాయి, లెట్ మీ డిలీట్ దిస్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ నాకు చూడండి. లెట్ సపోజ్ దిస్ ఈస్ ద ఫస్ట్ హిట్ ఇన్ ద సపోర్ట్. మార్కెట్ ఇలా వచ్చింది, ఫస్ట్ హిట్ అవాయిడ్ చేయాలని చెప్పాను. ఇక్కడ బులిష్ ప్యాటర్న్ అసలు ఎక్కడైనా వచ్చింది, ఇక్కడ ఈ ఏరియాలో మీకు ఎక్కడైనా సరే ఈ సర్కిల్లో బుల్లిష్ ప్యాటర్న్ ఎక్కడైనా కనిపించిందా? నో. సపోర్ట్ దగ్గర రావాలి, వీ డిడ్ంట్ గెట్, సో వీ వోంట్ ఇన్వాల్వ్. సెకండ్, ఇక్కడ మన సపోర్ట్ సెకండ్ టైం టచ్ చేసింది, పోనీ స్ట్రాంగ్ బుల్లిష్ ప్యాటర్న్ ఎక్కడైనా కనిపించిందా? చూడండి సపోర్ట్ దగ్గర. సో బేసికల్లీ ఇక్కడ చూసుకుంటే ఈ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్, బట్ దిస్ ఇస్ నాట్ ఎనీ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఆర్ ఏ బుల్లిష్ ప్యాటర్న్. ఎందుకంటే విక్ పెద్దది, అటు ఇటు బాడీ కన్నా విక్ పెద్దది. దిస్ ఇస్ టు బీ క్లియర్లీ ఇట్స్ ఎ డోజీ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఇలా కూడా చూసుకోవాలి, ఈ ట్రెండ్ అనేది ఇక్కడికి డౌన్ ట్రెండ్. ఎందుకలాగా మీకు చాలాసార్లు చెప్పాను, స్ట్రక్చర్ ఫాలో చేస్తుంది మార్కెట్ అని. మార్కెట్ అనేది ఏంటి, డౌన్, లోవర్ లోస్ లోవర్ హైస్, లోవర్ లోస్ లోవర్ హైస్. సో ఇక్కడ లోవర్ లోస్ అన్నిటిని బ్రేక్ చేసింది, ఇక్కడ బ్రేక్ అయ్యాయి. సో బ్రేక్ అయ్యాక ద మూమెంట్ ఇట్ బ్రోక్ మనకి స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అనేది వచ్చేసింది గైస్, స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్. ఓకే, ఇంత స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ మనం కన్ఫర్మేషన్ అయితే రాలేదు ఇంతవరకు, కరెక్ట్? కన్ఫర్మేషన్ రాలేనప్పుడు మనం ట్రేడ్ చేయలేం. సో బేసికలీ మనం ఇలా పెట్టుకునేక ఇది కొద్దిగా కాంప్లెక్స్ థింగే, ఈజీగా అవ్వదు ట్రేడ్. వీ నీడ్ టు వెయిట్ ఫర్ ఇట్. పేషెన్స్ ఉన్న వాళ్ళే ఇక్కడ ట్రేడ్ చేయగలరు. ఇప్పుడు చూడండి, ఇలా ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యాక మనం ఏం చేయొచ్చు, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ వెరీ బిగ్ గ్రీన్ క్యాండిల్. ఎందుకంటే వీళ్ళందరినీ హంట్ చేసింది గైస్. ఆల్ దిస్ సెల్లర్స్ గాట్ హంట్, అందరు స్టాప్ లాస్లో, ఆల్ దిస్ బయర్స్ గాట్ హంట్. ఈ బయర్స్ని లేపేసి అప్పుడే మార్కెట్ పైకి మూవ్ అయింది. సో ట్రాప్స్ 2 సార్లు జరిగాయి. అర్లీ బయర్స్ అనేది ఫస్ట్ టైం, సెకండ్ టైం కూడా ట్రాప్ చేసాకే థర్డ్ టైం. సో ఇక్కడ మనకి ఇప్పుడు కూడా మనకి ఏమైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయిందంటే ఆఫ్ కోర్స్ ఫామ్ అయింది. వాట్ ఈస్ దిస్ గైస్? దిస్ ఈస్ ఎ స్ట్రాంగ్ బుల్లిష్ ప్యాటర్న్, వెరీ బుల్లిష్ ఎంగల్ఫింగ్. ఇది ఈ రెడ్ క్యాండిల్ని స్ట్రాంగ్గా గ్రీన్ క్యాండిల్ ఎంగల్ఫ్ చేయాలి, వెరీ స్ట్రాంగ్. సో దిస్ షోస్ దట్ ఇంకెక్కడి నుంచి మార్కెట్ కంపల్సరీగా పైకి మూవ్ అవుతుందని కన్ఫర్మేషన్ వచ్చింది మనకి. సో ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చాక ట్రేడ్ ఎలా చేస్తాం, ఎంట్రీ ఎక్కడ పెట్టుకుంటా అనేది ఇంపార్టెంట్. ఇలా చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ క్లోజ్ అయింది కదా క్యాండిల్, ఇక్కడ నుంచి బై ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే ఓకే. ఇప్పుడు చూడండి మన టార్గెట్ మామూలుగా ఇది బేసికలీ, బట్ మీరు ఇక్కడ నుంచి బై ట్రేడ్ చేస్తే మీ స్టాప్ లాస్ ఎక్కడెక్కడో పెట్టుకోవాల్సి వస్తుంది. 1:3 కరెక్ట్, 1:3 చూడండి పోనీ. కానీ ఏమైంది, స్టాప్ లాస్ హిట్, ఎందుకంటే మార్కెట్ మళ్ళీ వచ్చింది. సో ఇలా చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఈ ట్రెండ్ లైన్ ఉంది, ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది. మీకు ఎప్పుడైనా చెప్పాను, ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యాక మార్కెట్ ఇలా వెళ్తున్నప్పుడు బ్రేక్ అయ్యాక రీటెస్ట్కి వచ్చాక ట్రేడ్ చేయాలని. ఇక్కడ చూడండి రీటెస్ట్కి వచ్చింది లెవెల్కి, రీటెస్ట్కి లెవెల్కి వచ్చాక నౌ టు బీ ఫ్రాంక్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఎంట్రీ ఫర్ అస్. అండ్ ఇక్కడ కూడా బెస్ట్ ఎంట్రీ ఎలా, వీ హ్యావ్ ఏ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. మళ్ళీ ఇప్పుడు ద పవర్ఫుల్ కన్ఫర్మేషన్ ఫర్ అస్. ఇప్పుడు మాత్రం పేషెంట్గా ఉన్నవాడే గెలుస్తాడు ఇక్కడ, అందుకే హీల్ టేక్ ఎ ట్రేడ్ హియర్. హీ అనలైజ్డ్, హీ రెడ్ ఎవ్రీథింగ్. ఎలా, మార్కెట్ డౌన్ ట్రెండ్ అండ్ దెన్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది, బ్రేక్ చేసాక రీటెస్ట్కి వస్తుంది, రీటెస్ట్కి వస్తే ట్రేడ్ చేయాలి.
సో ఇదంతా ఆడు అనలైజ్ చేసుకొని పేషెంట్గా వెయిట్ చేసినోడే విన్ అవుతాడు ఇక్కడ. ఓకే, సో ద పాయింట్ హియర్ ఇస్ అప్పుడు మన ట్రేడ్ ఇక్కడ పెడతాం. ఇప్పుడు ఇక్కడ కూడా కాదు, ఇక్కడ పెడతాం బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయ్యాక. సో మన స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, ఈ లెవెల్ దగ్గర పెట్టుకోండి. అండ్ టార్గెట్ ఈ స్వింగ్ హై అనుకోండి. ఆర్ వి గెటింగ్ 1:3? స్టిల్ నాట్. సో మేబీ మన స్టాప్ లాస్ని ఇంకా ఈ పైకి మూవ్ చేసుకో. ఓకే, హియర్ ఇలా మూవ్ చేసుకుంటే 1:3. ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత మనం ట్రేడ్ ఎంటర్ అవుతాం, ఎందుకంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఇక్కడ అయింది కాబట్టి. అండ్ లెట్స్ సీ వాట్ మార్కెట్ డిడ్. దేర్ యూ గో, టార్గెట్ హిట్ గైస్. మన స్టాప్ లాస్ హిట్ అయిందా? హిట్ అవ్వలేదు. ఓకే, కొద్ది కిందకు వచ్చింది, బట్ మార్కెట్ మూవ్ అప్ అగైన్ అండ్ గేవ్ దిస్ పర్ఫెక్ట్ 1:3. ఎక్కడ మన స్వింగ్ హై, ఇది టార్గెట్ కాబట్టి టార్గెట్ అచీవ్డ్. 1:3 డన్. ఇంకా మార్కెట్ పైకి మూవ్ అయింది, ఎందుకంటే ఇంకొద్దిగా ఉంటే మనం ఈ స్వింగ్ హైక్ కూడా టార్గెట్ చేసుకోవచ్చు. బట్ అది అన్నెసరీ మనకి. ఇఫ్ యూ గో బియాండ్ దెన్ మేబీ 1:5, ఇంకే 1:6, 1:8 కూడా వస్తుంది. ఇక్కడ నేను 4 అవర్స్లో ఇందాక చూపించాను, ఇది స్వింగ్ హై యాక్చువల్ 4 అవర్స్లో. ఇది మన రియల్ టార్గెట్ అవుతుంది గైస్. ఇక్కడ రియల్ టార్గెట్ అయినప్పుడు చూడండి ఒకసారి, 1:9. ఎంట్రీ ఎక్కడ? 15 మినిట్స్లో. ఇక్కడ 15 మినిట్స్లో ఒక ప్యాటర్న్ ఫామ్ అయ్యాయి. ఎక్కడ ప్యాటర్న్ మంది? బుల్లిష్ ఎంగల్ఫింగ్. ఎక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్? ఇక్కడ అయ్యాక మనం ట్రేడ్ ప్లేస్ చేసాం, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని. అండ్ దెన్ వాట్ హ్యాపెండ్, మార్కెట్ 1:3 గేవ్. అండ్ ఆల్సో ఇది మన నెక్స్ట్ స్వింగ్ హై కాబట్టి మేజర్ స్వింగ్ హై, ఇది టార్గెట్ చేసుకున్న. హౌ మచ్ డిడ్ వి మేక్? ఎంత ఇది? 1:7.5. ఎనఫ్ గైస్, బ్యూటిఫుల్. ఓకే, సో ఎథీరియంలో ద పాయింట్ ఏంటంటే ఈ స్ట్రాంగ్ లెవెల్ పర్ఫెక్ట్గా వర్క్ చేసింది. ఓకే, ద లెవెల్స్ విచ్ ఐ గివ్ ఈస్ ఆల్ అబౌట్ ఎక్స్ట్రీమ్ హై లెవెల్స్. ఓకే, సో మనం 15 మినిట్స్లో ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. సో ఎథీరియం డన్, బిట్ కాయిన్ డన్, గోల్డ్ యాక్చువల్గా మనం ప్రిడిక్ట్ చేసిన డైరెక్షన్లో సాలిడ్, సో నో ట్రేడ్. అండ్ దెన్ ఐ థింక్ సొలానో కూడా మాట్లాడినట్టున్నాం. లెట్స్ మీ చెక్ సొలానో. ఓకే, సొలానా మనం ఇక్కడ అనుకున్నాం. వెయిట్ ఏ మినిట్. సొలానా, హోల్డ్ ఆన్. ఐ థింక్ ఐ గేవ్ ఇన్ 15 మినిట్స్. ఇట్స్ ఆల్రెడీ ఐ థింక్ పాస్ట్ మార్కెట్లో ఇచ్చాను నేను. ఓకే, హోల్డ్ ఆన్. ఇక్కడ చూడండి సొలానా, ఇక్కడ నుంచి మనం తీసుకున్నాం. సొలానాలో మీకు ఇక్కడ చెప్పాను సెల్ ట్రేడ్. ఇప్పుడు నేను ఈ జోన్ డ్రా చేసి ఉంచాను. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ఎస్ఎన్ఆర్, కరెక్ట్? ఇది ఆ రోజు చెప్పాను. సపోర్ట్ అండ్ దెన్ బ్రేక్అవుట్ ఇచ్చాక నెక్స్ట్ మీకు ఏమవుతుందని చెప్పాను, రెసిస్టెన్స్. సింపుల్ ఎస్ఎన్ఆర్. సో ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో ఐ టోల్డ్ యూ టు ప్లాన్ ఫర్ సెల్స్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఎంట్రీ ఎక్కడ పడుతుంది మనకి ఇక్కడ ఏమైనా రివర్సల్ ప్యాటర్న్ కావాలి. వీ గాట్ ఎ స్ట్రాంగ్ రివర్సల్ ప్యాటర్న్. వాట్ ఈస్ దిస్? ఇన్వర్టెడ్ హ్యామర్. ఇన్వర్టెడ్ హ్యామర్ ఈస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ రివర్సల్ ప్యాటర్న్. ఈ క్యాండిలే చెప్పింది, అరే బాస్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు రివర్స్ అని. ఇంకా అది చెప్పే ఎక్కువ తీసుకోపోతే మనం ఏం చేయలేం. సో ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక వీ హ్యావ్ టేకెన్. సో స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం? ఈ క్యాండిల్ హైయే పెట్టుకుందాం. ఓకే, సో ఇలా చూసుకుంటే మార్కెట్ని 1:3, యాక్చువల్గా 1:3 కాకుండా 1:3 అయితే ఎక్కడ దాకా మనం యాక్చువల్గా ఇక్కడ దాకా పెట్టుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ స్వింగ్ ఇది 1:3. బట్ ఏమైందిగా సొలానాలో మార్కెట్ అనేది కిందకు వచ్చి 1:2.5 ఇచ్చి మార్కెట్ రివర్స్ అయిపోయింది. దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. ఎందుకు అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఎందుకు రివర్స్ అయింది, ఇఫ్ యూ హ్యావ్ పేడ్ క్లోజ్ అటెన్షన్ ఎవ్రీ వన్ వుడ్ హ్యావ్ అండర్స్టూడ్. ఇలా చూడండి, ఈ ట్రెండ్ చూడండి. ఇలా పెట్టుకుంటే మార్కెట్ అనేది ఒక అప్ ట్రెండ్లో మూవ్ అవుతుంది. క్లియర్? సారీ, మార్కెట్ అనేది ఏంటి? అప్ ట్రెండ్లో మూవ్ అవుతుంది. ఎలా? మీకు స్ట్రక్చర్స్ చెప్పాను. మార్కెట్ అనేది హైయర్ హై, హైయర్ లోస్, హైయర్ హై. ఇక్కడికి వెళ్ళి మనం ఈ లోన్ క్యాప్చర్ చేద్దామని ట్రేడ్ తీసుకున్నాం. యాక్చువల్గా మనం ఏమనుకున్నాం, ఈ ట్రెండ్ లైన్కి అట్లీస్ట్ ఆర్ ఈ లోకి టచ్ చేస్తుందని. బట్ మార్కెట్ ఏం చేసింది గైస్, ఇట్ డిడ్ టచ్ ద ట్రెండ్ లైన్ ఆర్ లో, బట్ ఇక్కడ నుంచే రివర్సల్ తీసుకుంది. ఓకే, సో ఎందుకు రివర్సల్ తీసుకుంది? రీజన్, దెర్ ఈజ్ ఎ రీజన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి
we have an extreme సపోర్ట్ విచ్ ఈస్ ఏ ఫెయిర్ వాల్యూ గ్యాప్, బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో ఇక్కడ నుంచే మార్కెట్ రివర్సల్ అయిపోయింది అనమాట. ఓకే, సో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకొని కరెక్ట్గా మార్కెట్ మూవ్ అయిపోయింది, అంటే స్వింగ్ హై మూవ్ అయిపోయింది, కంటిన్యూ అయిపోయింది. సో ఇది ఒకవేళ ఎవరైనా 1:3 దాకా వెయిట్ చేస్తే మేబీ ఇది ఒక లాస్ అని నేను చెప్పను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా అలాగ మన రూల్స్ ప్రకారం ఏంటి, ఫస్ట్ 1:2 మన టార్గెట్, 1:2 అచీవ్డ్, 1:2 అచీవ్ అయిపోయిందా, 1:2 అచీవ్ అయిపోగానే మనం ఏం చేస్తాం, స్టాప్ లాస్ని బ్రేక్ ఈవెన్ తీసుకొస్తాం. ఓకే, ఆర్ మీరు ఇంకా కావాలంటే 1:2 వచ్చాక 50% ఆఫ్ ది క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇన్ దట్ కేస్ 1:2 ఎగ్జిట్ అయిపోతే, ఎవరైనా 1:2 చాలనుకుని ఎగ్జిట్ అయిపోతే అక్కడ ప్రాఫిట్ లేదు, నేను ఎగ్జిట్ అవును 1:3 దాకా వెయిట్ చేస్తాను అంటే అప్పుడు ఏం చేయాలి, మనం స్టాప్ లాస్ని బ్రేక్ ఈవెన్ తీసుకొస్తాం. ఓకే, సో ఇన్ దట్ కేస్ ఒకవేళ మార్కెట్ మనకు 1:3 అచీవ్ అవ్వలేదు కాబట్టి, మార్కెట్ 1:2 ఇచ్చి ఇక్కడి నుంచి రివర్స్ అయిపోయింది కాబట్టి, స్టాప్ లాస్ హిట్ అయినా యూఆర్ ఇన్ న్యూట్రల్, నో లాస్ నో ప్రాఫిట్. ఓకే, సో లాస్ అయితే కాదు, ఐ విల్ సే దిస్ ఇస్ నాట్ లాస్, బికాస్ 1:2 ఇచ్చేసింది. 1:2 దగ్గరకు వచ్చినప్పుడు మీరు యాక్చువల్గా బ్రేక్ ఈవెన్ తెచ్చేసుకోవాలి మీ స్టాప్ లాస్ని, ఆర్ఎల్స్ యూ షుడ్ వాట్ గైస్, వాట్ యూ నీడ్ టు డూ, ఆర్ఎల్స్ యూ షుడ్ వాట్ కమాన్ బ్రేక్ ఈవెన్ అని తెచ్చుకోవాలి, ఆర్ఎల్స్ మీరు 50% ఆఫ్ ది క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోవాలి. అండర్స్టూడ్? సో దట్స్ హౌ వీ డూ ట్రేడింగ్. ఆల్ రైట్, సో ఇది గైస్, దిస్ ద మై ఎవాల్యుయేషన్ ఆఫ్ ది అవర్ previous trades and all, previous analysis. So let's quickly see what we can get or in the current analysis. Okay, let me delete everything. ఓకే, ఇక్కడ చూద్దాం బీటీసీ చూసుకుంటే ఏమవుతుందని. బీటీసీ మనకు క్లియర్గా ఏం కనిపిస్తుంది, బీటీసీ కరెంట్లీ ఈజ్ ఇన్ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్, కరెక్ట్, స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్. అండ్ మార్కెట్ అనేది ఇక్కడ ఈ హై దగ్గరకు వచ్చింది అంటే మేబీ మళ్ళీ వీ కెన్ ఎక్స్పెక్ట్ సెల్లింగ్, బికాస్ దట్స్ ద రెసిస్టెన్స్. సో ఇన్ దట్ కేస్ గైస్, మనం ఏం చేయొచ్చు, మేబీ ఈ జోన్ నుంచి వీ కెన్ లుక్ ఫర్ సెల్లింగ్ ఆపర్చునిటీస్. ఓకే, ఎందుకంటే అదొక స్వింగ్ హై, రీసెంట్ స్వింగ్ హై, సో లిక్విడిటీ అనేది ఉంటుంది. అండ్ ఆర్ లెట్ మీ చెక్, వీ హ్యావ్ ఎనీ ఎస్ఎన్ఆర్ కైండ్ ఆఫ్ లెవెల్స్. ఓకే, ఆర్ ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ ఒక జోన్ డ్రా చేస్తా, జోన్ అయినా లెవెల్ అయినా, దిస్ ఇస్ అ వెరీ గుడ్ లెవెల్ గైస్. ఇక్కడ చూడండి, సపోర్ట్ రెసిస్టెన్స్, అగైన్ సపోర్ట్, ఎగ్జాక్ట్లీ మార్కెట్ అక్కడే వచ్చి రొటేట్ అవుతుంది. ఇట్స్ ట్రయింగ్ టు గో నాట్ అప్ నాట్ డౌన్. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సెల్స్ గైస్ ఫ్రమ్ హియర్. ఓకే, మనం ఇక్కడ నుంచి సెల్స్ చూడొచ్చు నీట్గా. అండ్ ఇఫ్ యూ సీ మార్కెట్ అనేది ఇప్పటిదాకా ఒక ట్రెండ్ ఫాలో అయింది, ట్రెండ్ ఇక్కడ బ్రేక్ చేసింది, పైకి వెళ్ళింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ ఈ జోన్ని కనుక, ఈ లెవెల్ని కనుక బ్రేక్ చేసి పైకి వెళ్తే, ఐ థింక్ మనం బీటీసీ పై సైడ్ చూడొచ్చు. ఆర్ బట్ నా ఇంటెన్షన్ అయితే, హోల్డ్ ఆన్, మనం ఈ ఆర్డర్ బ్లాక్ గురించి వెయిట్ చేయాలి. ఆర్ టు బి ప్రిసైజ్ దిస్ లెవెల్, బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది ఇక్కడ, ఎక్స్ట్రీమ్ లెవెల్. సో ఇక్కడ నుంచి వెయిట్ చేసి మనం సెల్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడికి వస్తే మార్కెట్ ఐ థింక్, ఎందుకంటే ఇక్కడ లిక్విడిటీ అనేది ఉంది గైస్, దిస్ ఈస్ ఆర్ వన్ ఆఫ్ ద లిక్విడిటీ ఏరియా, దిస్ ఈస్ అనదర్ లిక్విడిటీ ఏరియా. సో ఈ రెండు నాకు తెలిసి మార్కెట్ అనేది విల్ ట్రై టు హంట్ చేసి, ఈ బయస్ అనే వాళ్ళు ఇంకా మూవ్ అయ్యి, ఐ థింక్ ఇఫ్ దిస్ వర్క్స్ దెన్ వీ కెన్ ప్లాన్ అవర్ సెల్ ట్రేడ్ ఫ్రమ్ హియర్ టు ద స్వింగ్లో ఇక్కడ దాకా. ఓకే, అండ్ స్టాప్ లాస్ ఈ స్వింగ్ హై పెట్టుకోవచ్చు. ఓకే, 1:3.
దిస్ ఇస్ అనాలిసిస్ ఆన్ బీటీసీ గైస్. బీటీసీలో ఇది ప్లాన్ చేయొచ్చు మనం. ఓకే. సో మార్కెట్ అనేది ఒకవేళ ఇలా మూవ్ అయ్యి ఇది ఇలా వచ్చి దిస్ ఈస్ ఐమ్ ఎక్స్పెక్టింగ్. వై బికాస్ దిస్ ఈస్ ద నెక్స్ట్ స్వింగ్ లో. ఓకే, ఇలా ఇది బీటీసీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లెట్స్ గో టు మేబీ ఎథీరియం. Okay, let me delete all this. 4 hours. ఓకే, ఎథీరియం క్విక్గా ఏంటి గైస్, ఎథీరియం ఇస్ ఇన్ అగైన్ ఇక్కడ ఒక ట్రెండ్ మనం చూసుకుంటే మార్కెట్ అనేది కరెంట్లీ ఒక డౌన్ ట్రెండ్ని బ్రేక్ చేసింది. ఎథీరియం కూడా, ఎథీరియం ఇస్ ఆల్సో ఫాలోయింగ్ బీటీసీ. ఓకే, ఫాలో చేస్తూ మార్కెట్ ఏం చేస్తుంది, స్వింగ్ హై దగ్గరకు వచ్చింది, ఇక్కడ స్ట్రగుల్ అవుతుంది సేమ్ లైక్ బీటీసీ. సో ఇప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు గైస్, ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఓకే ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే ఇక్కడ ఒక సపోర్ట్లో ఉంది. సో లెట్స్ వెయిట్. ఒకవేళ ఈ సపోర్ట్ని కనుక ట్రెండ్ లైన్ సపోర్ట్ని బ్రేక్ చేసుకుండా మనకి ఏమైనా రివర్సల్ ప్యాటర్న్ వస్తే వీ కెన్ గో ఫర్ ఇట్, ఆర్ వీ నీడ్ టు వెయిట్ అండ్ కన్ఫర్మ్. ఓకే, ఇది బ్రేక్ చేసి చూడండి, ఇది కనుక బ్రేక్ చేసి ఇలా వచ్చి ఇలా ఫామ్ అయ్యి నేను ఇలా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఒకవేళ మనకి రివర్సల్ ప్యాటర్న్ వచ్చి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేస్తే దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ selling from here and target about this level. So 1:3.8. okay, this is my sell side for ethereum guys. ఇది BTC లో, ఇది ethereum లో. this is analysis for both. okay, and gold ఇప్పుడు అప్పుడే టచ్ చేయొద్దు. gold is little not so easy to trade. ఓకే, ఎందుకంటే లెట్ మీ డిలీట్ దిస్ వన్. క్విక్గా చూసుకుంటే గైస్ గోల్డ్లో, ఓకే, గోల్డ్ ఈస్ మూవింగ్ అప్ సైడ్ అగైన్. గోల్డ్ ఈస్ మూవింగ్ అప్ అండ్ ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో టెక్నికలీ మాకు స్వింగ్ హైన్ రీచ్ అవ్వడానికే ట్రై చేస్తుంది, బట్ సో మనకి ఎంట్రీ దొరకదు. ఎంట్రీ ఇక్కడ ఎక్కడ మధ్యలో ఉంది, ట్రేడ్ మధ్యలో ఉంది మార్కెట్ అనేది. ఇక్కడ పైకే వెళ్తుంది, బట్ ఎక్కడి నుంచి వెళ్తుందో మనకు తెలియదు, ఎందుకంటే ఇది మళ్ళీ కిందకి రావచ్చు. దే కెన్ ట్రై టు గివ్ సమ్ రిట్రేస్మెంట్ వస్తే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బై. సో ఎక్కడ దాకా వస్తుంది అనేది మనం ఒకసారి గెస్ చేద్దాం, వస్తే వీ కెన్ ప్లాన్ ఫర్ సంథింగ్. సో నా గెస్ ప్రకారం ఈ రీసెంట్ ఈ లెవెల్ ఉంది కదా, ఈ జోన్కి రావచ్చు. ఓకే, ఈ జోన్కి వస్తే మనం ఇక్కడ నుంచి గోల్డ్ బైస్ ప్లాన్ చేయొచ్చు, ఎందుకంటే టు కంటిన్యూ ద ట్రెండ్ అంటిల్ ద స్వింగ్ హై. టు స్టాప్ లాస్ 1:3 సంథింగ్ లైక్ దిస్. ఎస్, గోల్డ్లో ఇది ప్లాన్ చేయవచ్చు. ఇక్కడికి వచ్చి మార్కెట్ రీటెస్ట్ చేసి మనకి బుల్లిష్ మూమెంటం, బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయితేనే. ఓకే గైస్, సో దట్స్ ఆల్ అనాలిసిస్ ఆఫ్ గోల్డ్, BTC అండ్ ఎథీరియం. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్ అవుట్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ అనాలిసిస్ గైస్. So see you in the tomorrow's video. Thank you guys. Have a good day. Bye bye.